హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎప్పటి నుండో వైజయంతిమాల పూసలు గుచ్చాలి అనుకుంటున్నాను. నాకు వీలు అవ్వట్లేదు. అయితే ఎలా గుచ్చాలి, హోల్స్ ఎలా ఉంటాయని అడిగారు కదా ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది దీని కాడ ఇందులోకి ఉంది. ఇలా తీసేయాలి. తీసేస్తే స్వయంగా దీనికి హోల్స్ ఉంటాయి. ఓకేనా. అయితే 108 అయితే లేవు, నా దగ్గర 90 పూసలు అయ్యాయి. సరే పర్వాలేదు, ఇప్పుడైతే ఈ ఉన్నంత వరకు కూర్చుదాము అనే ఉద్దేశంగా ఇలా మొదలుపెట్టాను. చూడండి, ఒక 2 వరుసల దారం పెట్టాను. పెట్టేసి చూసారా, ఈజీ మనకు. కాకపోతే మనకు చెట్టుకి ఇంకా కొంచెం ఈ మొక్క చిన్నది అవ్వడం మూలానో, లేకపోతే మట్టిలో బలం లేదో, లేకపోతే మరి విత్తనమే ఇలాంటి చిన్నగా ఉందో తెలియదు. కొంచెం పెద్దగా ఉంటాయి మామూలుగా. ఇవైతే నా దగ్గర ఉన్నాయి, కొంచెం చిన్నగానే ఉన్నాయి. అంటే ఒకటి బాగానే ఉంది, ఒక్కొక్కటి మాత్రం కొంచెం చిన్నగానే అనిపించినాయి. చూడాలి నెక్స్ట్ టైం ఎలా ఉంటుంది. అయితే నాకు విత్తనాలు ఇవి వేసాను, కానీ మొక్కలు కానీ అయితే రాలేదు. మరి దానికి సీజన్ అంటూ ఉంటుందా, లేకపోతే విత్తనం సరిగ్గా అవ్వలేదా నాకు తెలియదు. కాకపోతే ఉన్న మొక్కల్ని మాత్రం నేను తీసి ఇంకో చోట పెట్టాను. కొన్ని ఎక్స్ట్రా వచ్చాయి. మీకు ఎవరికైనా కావాలన్నప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు అడగండి, ఇస్తాను. కొంతవరకు ఒక 4-5 ఇవ్వగలను, ఇస్తాను. అంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా కొంతమందికి ఇవ్వగలుగుతాను. ఎందుకంటే ఇలాంటి అరుదైన మొక్కలు మనందరి దగ్గర ఉండాలి కాబట్టి ఒక్కొక్కరికి ఇస్తుంటాను. నేను ఒక 4-5 ఇస్తే మీరు వాటిని డెవలప్ చేసి మీరు ఇంకా మీ ఫ్రెండ్స్కి ఇవ్వండి. అలా అలా మనందరి దగ్గర ఉండిపోతాయి. ఏమంటారు ఫ్రెండ్స్? ఇంతే. వీటికి మనం హోల్స్ తీయాల్సిన అవసరమూ లేదు, అదే వస్తుంది చక్కగా. అయితే నేను ఎప్పుడో పూజ కోసం నేను వైజయంతిమాల తెప్పించాను. కాకపోతే ఆ పూసలు బాగానే ఉన్నాయి, కానీ థ్రెడ్ సరిగ్గా లేనట్టుంది. మొత్తం తెగిపోయింది. నేను వాటిని అప్పుడు అంతా నాకు మెచ్యూరిటీ లేకనా ఏంటో, దాని గురించి అవగాహన లేకనో నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పటి నుండి అయితే ఇంకా నాకు అర్థమైంది కాబట్టి కొంచెం స్టాండర్డ్ దారం పెట్టుకొని మనం గుచ్చేసుకుంటే, అంటే పాలిస్టర్ లాంటిది పెట్టుకుంటే స్టాండర్డ్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతే, మొత్తం ఇలా గుచ్చాలి. వచ్చిన తర్వాత నేను స్వామివారికి అలంకరించుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.